హరీష్ అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹599 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 16 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగబోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అంశాలలో ఒక అంశము లాస్ట్ 2 to 3 ఇయర్స్లో వార్తలు ఇచ్చిన వ్యాధులు కానివ్వండి, వాటికి విరుగుడుగా వచ్చిన సృష్టించబడిన వ్యాక్సిన్లే కానివ్వండి, వ్యాక్సిన్ టెక్నాలజీస్ పైన కానివ్వండి, క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. సో ఈరోజు అలాంటి ఒక అంశమే వార్తలు నిలిచిన వ్యాధి. కొత్త వ్యాధి ఏం కాదు, పాతదే, నిఫా. సో నిపా అంటాం లేదా నిఫా అంటాం. యాక్చువల్గా ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఈజ్ కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ అంటాము, భూలోక స్వర్గం అంటాము. కానీ కొత్త రకాల వ్యాధులు ఏవైనా బయటకు వచ్చాయి భారతదేశంలో అంటే కూడా మొదటి కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ద మోస్ట్ అట్రాక్టివ్ డిసీజ్ స్టేట్ కూడా కేరళ అయిపోయింది. గతంలో చాలా కేసులు చూడండి మీరు, కరోనా కేసే కానివ్వండి, మొదటి కేసు భారతదేశంలో కేరళలోనే బయటపడింది. ఎంపాక్స్, మంకీ పాక్స్ కేసు మొదట కేరళలోనే బయటపడింది. ఈరోజు నిపా వైరస్ ఈరోజు బయటపడిందని కాదు, గతంలో 2018 సంవత్సరం కానివ్వండి, 2021 సంవత్సరంలో కానివ్వండి, సబ్జెక్ట్ కండిషన్ గతంలో కూడా కేరళ రాష్ట్రంలో ఈ వైరల్ డిసీజ్ అనేది బయటపడింది. దీని ఆనవాళ్ళు మనకు కనుగొనడం జరిగింది, కొంతమంది చనిపోయారు కూడా. అలాంటిది ఈరోజు మరొకసారి నిపా డిసీజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ గుర్తుంచుకోండి, కోజికోడ్. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ పట్టణంలో 2 కేసులు నమోదైనాయి. నమోదవడమే కాదు, మరణించారు కూడా ఆ వ్యక్తులు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వారు, అంటే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవల ధృవీకరించారు కూడా. కేరళలో 2 కేసులు నిజంగానే నిపా కారణంగా చనిపోవడం జరిగింది, నమోదైనవి అని చెప్తున్నారు. సో అలాంటిది యాక్చువల్గా ఈ వైరస్ ఏదైతే ఉంటుందో, నిపా వైరస్ అనేది ఏదైతే ఉంటుందో మానవుల్లోకి ప్రవేశించిన తర్వాత చాలా భయానకంగా మారుతుంది. కామన్గా ఫీవర్ వస్తుంది, తర్వాత డ్రౌజినెస్, డిజీనెస్, ఇలాంటి కామన్ సిమ్టమ్స్ కనబడతాయి. కానీ ఫ్యాటాలిటీ రేట్ ఈజ్ 75%. ఫ్యాటాలిటీ రేట్, మోర్టాలిటీ రేటు, ఫ్యాటాలిటీ రేటు, ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఫ్యాటాలిటీ రేట్ అంటే ఏంటంటే, ఒక 100 మంది వ్యక్తులను తీసుకుంటాను, 100 మంది వ్యక్తులకు ఈ నిపా వ్యాధి వచ్చింది అనుకోండి, అంటే వ్యాధి వచ్చిన సంఖ్యను పరిగణలోకి తీసుకుంటాము. అందులో ఎంతమంది మరణిస్తున్నారో ఆ రేషియోని, ఆ పర్సంటేజ్ని మనం ఫ్యాటాలిటీ రేట్ అంటాం. అంటే ఫ్యాటాలిటీ రేట్లో మనం దేన్ని తీసుకుంటున్నాం ఆధారంగా, మొత్తం ఎంతమందికి డిసీజ్ అనేది సోకింది, వ్యాధి సోకింది, ఆ వ్యాధి సోకిన వారిలో ఎంతమంది మరణిస్తున్నారు, దీన్ని ఫ్యాటాలిటీ రేట్ అంటాం. మరి మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే, వ్యాధి సోకిన వారు, సోకని వారు అందరినీ తీసుకుంటాం, కామన్ పాపులేషన్ తీసుకుంటాం. పాపులేషన్ తీసుకొని ఎంతమంది ఈ చనిపోయారు ఈ వ్యాధి కారణంగా అలా చెప్తాము. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో ఫ్యాటాలిటీ రేట్ అంటే ఈ వ్యాధి సోకిన వారిలో 75% మరణించే అవకాశాలు ఉంటాయంట. ఇది ఒక వైరల్ డిసీజ్, నిపా వైరస్. గుర్తుంచుకోండి, ఇన్ఫెక్షన్ ఈజ్ ఏ న్యూలీ ఎమర్జింగ్ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటిది? జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్
ఫ్రూట్ బ్యాట్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఫ్రూట్ బ్యాట్ పందులు ఏవైతే ఉంటాయో వాటి కారణంగా. యాక్చువల్గా నిఫా వైరస్ కేసు ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ 1998, కేసుని ధృవీకరించిన సంవత్సరం 1999. మలేషియాలో మొదటి కేసు నమోదైంది. ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ న్యాచురల్ హోస్ట్ ఆఫ్ నిఫా వైరస్. అంటే ఫ్రూట్ బ్యాట్స్ అనేవి ఈ వెక్టార్గా న్యాచురల్ హోస్ట్గా పనిచేస్తాయంట. సో మానవుడి నుండి మానవుడికి ఇది ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, కమ్యూనికేబుల్ డిసీజెస్ అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. బంగ్లాదేశ్, మన ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్లో 2001లో ఈ వ్యాధి అనేది ప్రబలింది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ కోజికోడ్ కేరళ రాష్ట్రంలో నిపా వైరల్ కేసెస్ అనేవి రావడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. కామన్గా మనకి ఫ్లూ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటే ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి కొంతవరకు ఉపశమనం ఇస్తాయి, కానీ ఈ వ్యాధిని అడ్డుకోవడానికి ఎలాంటి వ్యాక్సిన్స్ కానీ టెక్నాలజీ కానీ లేవు. ఫ్యాటాలిటీ రేట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సోకిన వారు 100 మంది అనుకుంటే అందులో 75% మంది మరణించే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, స్విట్జర్లాండ్ వరల్డ్స్ బెస్ట్ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక నివేదిక వరల్డ్స్ బెస్ట్ కంట్రీగా, ఏ విషయంలో బెస్ట్ కంట్రీగా అంటే ఎంటర్ప్రీనర్షిప్లో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాణ్యమైన జీవితం ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, ఓపెన్ ఫర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ సోషల్ పర్పస్ అన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని, ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వారు, యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అని ఒక నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాన్ని ఎవరు విడుదల చేశారు అని అంటారు, గుర్తుంచుకోండి. గ్లోబల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ కంపెనీ WPP అండ్ వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అంటే అమెరికాకు సంబంధించిన సంస్థ దీన్ని, ఈ ర్యాంకింగ్స్ని ఈ నివేదిక రూపంలో ఇస్తుంది. అందులో వరల్డ్స్ బెస్ట్ కంట్రీగా రెండవసారి కన్జర్వేటివ్గా ఈ సంవత్సరం కూడా 2023కి సంబంధించిన ర్యాంకింగ్స్లో కూడా స్విట్జర్లాండే టాప్ పొజిషన్లో నిలిచింది. ఇందులో భారత్ యొక్క ర్యాంకు 2023 ప్రకారం ఎంత అంటే 30 ర్యాంకు, గత సంవత్సరం 2022లో 31వ ర్యాంకులో ఉంది. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కెనడా అనేది 2nd పొజిషన్లో ఉంది, స్వీడన్ అనేది 3rd పొజిషన్లో ఉంది, ఆస్ట్రేలియా అనేది 4th పొజిషన్లో ఉంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది 5th పొజిషన్లో ఉంది. మొదటి స్థానం గుర్తుంచుకోండి, ఇండియా పొజిషన్ గుర్తుంచుకోండి, ఎవరు విడుదల చేశారో గుర్తుంచుకోండి, ఆ నివేదిక, వారు విడుదల చేసిన నివేదిక పేరు గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. వేటి విషయంలో ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో కానివ్వండి, ఎంటర్ప్రీనర్షిప్ విషయంలో కానివ్వండి, బిజినెస్ ఆపర్చునిటీస్ విషయంలో కానివ్వండి, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రపంచ దేశాలకు. అండ్ నానో పార్టికల్స్ సాయంతో క్యాన్సర్ కణుతులను గుర్తించే అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో IISc, IITs చాలా ఇంపార్టెంట్. వారి ఇన్నోవేషన్స్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఈరోజు IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నానో పార్టికల్స్ సాయంతో క్యాన్సర్ కణుతులను గుర్తించవచ్చు అని చెప్పేసి ఒక అధునాతన పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు. సో క్యాన్సర్ కణుతులను గుర్తించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న CT, MRI స్కానింగ్ విధానాల కంటే సమర్థవంతమైన విధానాన్ని బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారు తీసుకురావడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాలు దీన్ని తయారు చేశాయి. ఈ వివరాలు ICS అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్లో ప్రచురితమైనది. దీని గురించి APP విభాగం చెప్పడం జరిగింది. బంగారం, కాపర్ సల్ఫైడ్తో తయారు చేసిన హైబ్రిడ్ నానో పార్టికల్స్ క్యాన్సర్ కణాలను గుర్తించే స్పష్టమైన వెలుగు, ధ్వని తరంగాలు సృష్టిస్తాయంట. కాపర్ నానో పార్టికల్స్ అప్లికేషన్లు క్యాన్సర్ను గుర్తించగలుగుతుండగా రసాయనీకరణం చేసిన బంగారు రేణులను వాటిని నియంత్రించే బాధ్యత తీసుకుంటాయి. గుర్తుంచుకోండి, నానో పార్టికల్స్ సాయంతో క్యాన్సర్ కణితులను గుర్తించే అధునాతనమైన పరిజ్ఞానం. అండ్ COVID-19 ముప్పు జన్యువులకు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించిన శాస్త్రవేత్తలు, COVID-19 ముప్పుకు కారణమయ్యే జన్యువులను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. జస్ట్ ఇది డేటా పరంగా చూడండి. ఇటువంటి అంశాలు మీకు ఈ జ్ఞాననేత్రం అని చెప్పేసి ఈనాడు పేపర్లో బాగా కవర్ అవుతూ ఉంటాయి. రానున్న పోటీ పరీక్షలు సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇటువంటివి అడగవచ్చు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2లో గనక సిలబస్ని చూస్తే ప్రిలిమ్స్ పక్కన పెడితే మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ కేటాయించారు. కాబట్టి ఏదైనా ప్రశ్న రూపంలో రావచ్చు. మీకు CA 360 కోర్స్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. మ్యాగజైన్లో కూడా ఇస్తున్నాను, ఇంగ్లీష్లోను తెలుగులోను. చూడండి ఒకసారి, ఓకేనా. COVID-19 ముప్పును పెంచే 28 కొత్త జన్యువులను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసిన ఈ తరహా జన్యువుల సంఖ్య 51కి పెరిగింది. కోవిడ్తో మనం తీవ్ర అనారోగ్యం బారిన పడతామా అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వయస్సు, ప్రస్తుత మునుపటి రుగ్మతలు, జన్యు కారణాలు వంటివి ప్రభావితం చేస్తాయి. జన్యు రిస్క్ గురించి తెలుసుకోవడం ద్వారా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఒక రోగికి పొంచి ఉన్న ముప్పు గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుందంట. జస్ట్ స్క్రిప్ట్, దీనిలో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏం లేదు, డైరెక్ట్గా స్క్రిప్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒకసారి చూడండి. కోవిడ్-19 ముప్పు జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలతో వ్యంధ్యత్వం వస్తుందట. ఇంపార్టెన్సీ అంటాం కదా, వ్యంధ్యత్వం. సో రావడం జరుగుతుంది. ప్లాస్టిక్లో ఉండే బిస్ఫినాల్ ఏలు కానివ్వండి, బైస్ఫినాల్ అంటాం. అటువంటి కారణంగా ప్లాస్టిక్ ఈజ్ వెరీ డేంజరస్, వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎనీ లైఫ్ ఆన్ ద ఎర్త్. అంటే అర్థం ఏంటిదంటే భూమిపైన నివసించే సకల జీవరాశికి, జీవకోటికి ప్లాస్టిక్ అనేది ప్రమాదమే. ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ కారకాలు మానవుని ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణమవుతాయి. అలాంటి అంశాలు పరిశోధన. ప్లాస్టిక్ వ్యర్థాలతో వ్యంధ్యత్వం, పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావం NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడి. సో పర్యావరణంతో పాటు మానవ మనుగడను ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్ మనుషుల పునరుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్టివ్ సిస్టమ్, పునరుత్పత్తి వ్యవస్థకు ప్రతికూలంగా మారుతుందని తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాల్లో బైస్ఫినాల్ లేదా బిస్ఫినాల్గా పిలిచే రసాయనం పునరుత్పత్తి వ్యవస్థకు తీవ్రంగా ప్రభావితం చేసినట్లుగా ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఫుడ్ కంటైనర్లుగా వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల నుంచి వచ్చే ఈ రసాయనం హార్మోన్ల అనుమతుల్యతకు కారణమవుతుందని పరిశోధకులు చెప్పారు. గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ అనేది వెరీ డేంజరస్. దాని కారణంగా వ్యంధ్యత్వం వస్తుందంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా ప్రభావం పడుతుంది. కారణం ఏంటంటే బిస్ఫినాల్ అని చెప్పేసి శాస్త్రవేత్తల బృందం చెప్పిన అంశం. అండ్ నెక్స్ట్, వాచింగ్ పోర్న్ ప్రైవేట్లీ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ సేస్ కేరళ హైకోర్టు. సో పోర్న్ మూవీస్ కానీ, పోర్న్ చిత్రాలు, వీడియోస్ కానివ్వండి, పోర్న్ క్లిప్పింగ్స్ కానీ, పోర్న్ ఇమేజెస్ కానివ్వండి చూడము, అది కూడా ప్రైవేట్గా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చూడడం అనేది నేరం కాదు అని చెప్పేసి ఇటీవల ఏ కోర్టు తీర్పునిచ్చిందంటే కేరళ హైకోర్టు. కేరళ హైకోర్టు ఎక్కడ ఉంది? ఎర్నాకుళంలో ఉంది. భారతదేశంలో కొన్ని హైకోర్ట్స్ ఉంటాయి. కొన్ని హైకోర్ట్స్ అంటే హైకోర్టు అంటే రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం. అలాంటి హైకోర్టులు కామన్గా రాజధానిలో ఉంటాయి, రాష్ట్ర రాజధానిలో. కానీ కొన్ని హైకోర్ట్స్ మాత్రం రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిపైన ప్రత్యక్షత చూపండి. అలాంటి హైకోర్టుల పరిధిలోకి వచ్చేది కేరళ హైకోర్టు. కేరళ రాజధాని తిరువనంతపురం, కానీ హైకోర్టు లేదు అక్కడ. ఎక్కడ ఉంది? ఎర్నాకుళం, కొచ్చి దగ్గర. సో ఎర్నాకుళంలో ఉంది, గుర్తుంచుకో. కేరళ హైకోర్టు నిన్న సంచలన తీర్పిచ్చింది. ద హైకోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ వాచింగ్ అండ్ అబ్సెన్స్ ఫోటో ఆర్ వీడియో బై పర్సన్ ఇన్ హిజ్ ప్రైవసీ అంటే ప్రైవేట్గా, గోప్యంగా చూడడం అనేది క్రైమ్ కాదు, నేరం కాదు అని IPC ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 292 ఆధారంగా తీర్పునిచ్చింది. సో సెక్షన్ పైన కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సెక్షన్ 292 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆధారంగా ఎవరైనా వ్యక్తి ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ప్రైవసీతో గోప్యంగా నగ్న చిత్రాలను చూడడం అనేది తప్పు కాదని చెప్పేసి తీర్పిచ్చింది. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు నిన్నటి రోజున ఒక పోస్టల్ కవర్ని లాంచ్ చేశారు. మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకార్థం. సో స్పెషల్ పోస్టల్ కవర్స్ ఆన్ అల్లూరి సీతారామరాజు, విశాఖ ఏజెన్సీ ప్రాంతం, చింతపల్లి దాడి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో మన్యం విప్లవ సారథి అల్లూరి సీతారామరాజు గారి పేరిట స్పెషల్ పోస్టల్ కవర్స్ని ఇటీవల లాంచ్ చేశారు, గుర్తుంచుకోండి. అండ్ క్రీడాంశాలను కనుక అబ్జర్వ్ చేస్తే గోవా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ శ్రీధరన్ పిల్లయ్య గారు గోవా రాష్ట్రంలో రానున్న గోవా రాష్ట్రం ఆతిథ్యంలో గోవా వేదిక జరగనున్న 37వ జాతీయ క్రీడలకి సంబంధించిన మార్షల్ లేదా టార్చ్ని నిన్నటి రోజున వెలిగించారు. టార్చ్ అంటే ఇక క్రీడలు ప్రారంభమవుతున్నాయి, సమాయత్తం అవుదామని చెప్పేసి. సో నేషనల్ గేమ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. జాతీయ క్రీడల పైన 36th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే గుజరాత్ వేదికగా జరిగినాయి. 35th నేషనల్ గేమ్స్ ఏంటంటే చాలా ఏళ్ళ కింద కేరళ రాష్ట్రంలో జరిగినాయి. 37th గోవా రాష్ట్రం వేదికగా జరగబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆతిథ్యం ఇచ్చే ప్రాంతాలు. మరి ఎప్పటి జరగబోతున్నాయి అంటే అక్టోబర్ 25th నెక్స్ట్ మంత్ నుండి 9th నవంబర్ 2023 వరకు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన టార్చ్ని ప్రారంభించారు, గుర్తుంచుకోండి. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ఈ వేడుకలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ భారత్ తొలి ప్రత్యర్థి థాయిలాండ్. సో భారతదేశం వేదికగా జరగనున్న ట్రోఫీకి సంబంధించిన మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ
ఎక్కడ జరుగుతోంది, జరగబోతోంది అంటారు. ఇండియా భారత్ వేదికగా 6 జట్లతో కూడిన టోర్నమెంట్, 6 జట్లు తలపడతాయి. మొదటి భారత ఆడబోయే మొదటి ప్రత్యర్థిగా థాయిలాండ్ అంట. ఏ ఈవెంట్? మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ. ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో చూద్దాం. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని షెడ్యూల్ని హాకీ ఇండియా, భారత వేదిక కదా, హాకీ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 27న థాయిలాండ్తో మ్యాచ్లో భారత్ ఈ 6 జట్ల టోర్నీలో తన పోరుని ఆరంభిస్తుంది. అక్టోబర్ 27th నుండి. అక్టోబర్ 25th నుండేమో నేషనల్ గేమ్స్. సో పోటీల తొలి రోజు మొదటి మ్యాచ్లో మలేషియా, జపాన్ తెలపడతాయి. అదే రోజు మూడో మ్యాచ్లో థాయిలాండ్, భారత్ ఢీకొంటుంది. కొరియా, చైనాలు టోర్నమెంట్లోని ఇతర జట్లు. గుర్తుంచుకోండి, భారత జట్టు 2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2018లో రన్నర్అప్గా నిలిచింది. మరో పెద్ద ఆసియా టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నందుకు గర్వంగా ఉంది భారతదేశంలో అని చెప్పారు. గుర్తుంచుకోండి. అండ్ ఇండియన్ రగ్బీ సెలబ్రేషన్. సో ఇండియన్ రగ్బీ సెలబ్రేట్స్ యాజ్ మహారాష్ట్ర క్లించెస్ వీల్ చైర్ రగ్బీ టైటిల్. మహారాష్ట్ర ఇటీవల 5th నేషనల్ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ భారత వేదికగా జరిగింది. కర్ణాటక పైన 31-10 తేడాతో మహారాష్ట్ర గెలిచింది. ఎవరికి సంబంధించింది ఇది? ఇండియన్ రగ్బీ. వీల్ చైర్ రగ్బీ అంటే దివ్యాంగులు, నడవలేని వారు ఎవరైతుంటారో వీల్ చైర్ ఆధారంగా ఆడుతారు. సో మహారాష్ట్ర విజేత, కర్ణాటక రన్నరప్. భారత్లో జరిగిన టోర్నీ గెలిచిన జట్టు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆర్చర్. సో ప్రథమేష్ జాకర్. సో ఇండియన్ ఆర్చర్ ప్రథమేష్ జాకర్ ఇటీవల సిల్వర్ మెడల్ని సాధించాడు వరల్డ్ కప్ ఫైనల్లో. ఏ వరల్డ్ కప్ ఫైనల్లో? ఆర్చరీకి సంబంధించి. సో హెర్మోజిలో, మెక్సికోలో జరిగిన ఈవెంట్. హెర్మోజిలో మెక్సికో వేదిక, మెక్సికో దేశంలో జరిగిన టోర్నీ మెన్స్ కూంపౌండ్ ఫైనల్స్ ఇన్ హెర్మోజిలో 2023. ఈవెంట్ ఏంటంటే హ్యుండాయ్ ఆర్చరీ వరల్డ్ కప్. ఆర్చరీ ప్రపంచ కప్లో మన ఇండియన్ ప్రథమేష్ జాకర్ సిల్వర్ మెడల్ 2వ స్థానంలో నిలిచి వెండి పథకాన్ని సాధించాడు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే భారతీయ క్రీడాకారులు ఏ అంతర్జాతీయ ఈవెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా వారి గురించి చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ ఉస్తాద్ అలీ. సో ఉస్తాద్ అలీ జాకీ హైదర్. గుర్తుంచుకోండి. సో భారతదేశ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఇన్స్ట్రుమెంటలిస్ట్, మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అలీ జాకీ హైదర్, ఉస్తాద్ అలీ జాకీ హైదర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే సంగీత ప్రపంచంలో. సో తను ఒక అద్భుతమైన గుర్తింపు కలిగిన వ్యక్తి. అలీ జాకీ హైదర్ వాజ్ ద లాస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద కందర్ బనీ. సో కందర్ బనీ అంటే కందర్ బనీ స్టైల్ ఆఫ్ ద జైపూర్ బికనీర్ ఘరానా ఆఫ్ ధృపద్. సో ప్రత్యేకమైన సంగీత విద్వాంస్ సంగీతంలో ప్రత్యేకమైన ఒక కళ తన సొంతము. సో ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన వ్యక్తి ఏ రంగంలోనూ గుర్తుంచుకోండి, సరిపోతుంది. న్యూఢిల్లీలో నిన్నటైనా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నిపా వైరల్ కేసులు మరొకసారి కేరళ రాష్ట్రంలో కోజికోడ్లో కనబడుతున్నాయి. అండ్ స్విట్జర్లాండ్ వరల్డ్స్ బెస్ట్ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ నానో పార్టికల్ సాయంతో క్యాన్సర్ వంటి కణుతులను గుర్తించవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. కోవిడ్-19 ముప్పు జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు. అండ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో వ్యంగ్యత్వం వస్తుందని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తల పరిశోధన. అండ్ వాచింగ్ పోర్న్ ప్రైవేట్లీ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని చెప్తూ కేరళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ నెక్స్ట్ స్పెషల్ పోస్టల్ కవర్స్ అల్లూరి సీతారామరాజు గారి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నిన్నటి రోజున విడుదల చేశారు. అండ్ శ్రీధరన్ పిల్లయ్య గారు గోవా గవర్నర్ 37th నేషనల్ గేమ్స్ సంబంధించిన టార్చ్ని ప్రారంభించారు. అండ్ భారత్ తొలి ప్రత్యర్థి థాయిలాండ్. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారతదేశం వేదిక జరుగుతోంది. 6 జట్లు తలబడబోతున్నాయి. ఇండియన్ రగ్బీకి సంబంధించి మహారాష్ట్ర వీల్ చైర్ టీము టైటిల్ గెలుచుకుంది కర్ణాటక పైన. అండ్ ఇండియన్ ఆర్చరీ, భారతదేశ ఆర్చరీ క్రీడాకారుడు ప్రథమేష్ జౌకర్ ఇటీవల మెక్సికోలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో సిల్వర్ మెడల్ని సాధించాడు. అండ్ ఉస్తాద్ అలీ జాకీ హైదర్ ప్రముఖ సంగీత విద్వాంసులు మరణిస్తూ వార్తలు నిలిచారు న్యూఢిల్లీలో. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.